ఆటో కార్మికుడిని. మరి గత 30 సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా నేను ప్రయాణం చేస్తాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక ఫ్రీ బస్ రైలు పెట్టారు. దానివల్ల ప్రమాణం పూర్తిగా మా ఆటో డ్రైవర్ల మీద పూర్తి ఒత్తిడి పడిపోయి మా ఫ్యామిలీని పోషించుకోవటమే చాలా కష్టంగా బాధాకరంగా ఉంటుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని మొన్న మేము ధర్నాలు చేసి అడిగితే మీకు ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు వేస్తానని చెప్పి తను మాట ఇచ్చారు. సరే, ఆ మాట బాగానే ఉంది. ఆటో డ్రైవర్లకి అందరికీ వేస్తారని మేము ఆశపడ్డాము. కాకపోతే ఏంటంటే ఓనర్ కమ్ డ్రైవర్ అన్నట్టుగా సొంత ఓనర్కి డబ్బులు వేస్తానని చెప్పి అన్నారు. ఆటో డ్రైవర్లకి కతిమావులకు డబ్బులు లేవు. వాస్తవంగా ఏంటంటే ఆటో కొనుక్కుంటాక డబ్బులు లేకే మేము అద్దె ఆటోలు తోలుకుని బతుకుతున్నాము. ఇలాంటి ఆటో డ్రైవర్లే ఎక్కువ శాతం 90% ఉన్నారు. ఓనర్లు అనేవాళ్ళు 10% ఉంటారు. ఓనర్లు అనేవాళ్ళకి ఒక్కొక్కరికి 30 బళ్ళు, 40 బళ్ళు, 40 ఆటోలు, 50 ఆటోలు ఉంటాయి. ఆ 40 ఆటోలు, 50 ఆటోలు తోలేది కూడా ఈ ఆటో డ్రైవర్లే. 2 పూటలుగా డ్యూటీలు ఎక్కుతారు ఆటో డ్రైవర్లు, నైట్ ఒకలు, పొగలుగులు. ఈ ఆటో డ్రైవర్లు లేనోళ్ళు కాబట్టి మాకేస్తారని మేము ఎంతో ఆశపడ్డాము. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆటో డ్రైవర్లకి వేస్తారంటే మేము ఆశపడ్డాము. కానీ మరి ఇట్లా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు సీనియర్టీ ఉన్న ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మా దురదృష్టం ప్రకారంగా మాకు డబ్బులు లేక మేము ఆటోలు కొనుక్కునే స్థితిలో లేక అద్దెబళ్ళు తోలుకుంటున్నాము. మరి వాళ్ళకైతే ఓనర్లకు వేసి న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే, ఆ పెద్ద ఆయన్ని నేను ఒకటే అడుగుతున్నాను. మా యందు కనుకరం ఉంచి ఆటోలు లేని వాళ్ళే అద్దెబళ్ళు తోలుకునే వాళ్ళే చాలా ఎక్కువ శాతం సార్. ఒకసారి మా యందు మళ్ళీ మీరు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని, పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ ఒక నిర్ణయం తీసుకొని మరి అద్దె ఆటోలు తోలుకునే అందరికీ మీరు ఒక న్యాయం చేస్తారనే నమ్మకంతో మేము అడుగుతున్నాము. వేరే రకంగా కాదు. మేము చాలా బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నాం. అందుట్లో మొన్నే మా ఈ ఏరియాలు మునిగిపోయి కూడా మేము చాలా బాధల్లో ఉన్నాం. ఒకసారి మీరు అర్థం చేసుకొని మా అద్దె ఆటోలు తోలుకునే కార్మికులకి, ఆటో డ్రైవర్లకి న్యాయం చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. మా యందు దయించి, మా యందు ప్రేముంచి ఈ పేదవాళ్ళ పట్ల మీరు దయ చూపించి మాకు కూడా ఈ ఆటో డ్రైవర్లకి, అద్దె ఆటోలు తోలుకునే వాళ్ళకు కూడా మీరు అమౌంట్ వేయాలి, మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలి అని నేను ఆశిస్తున్నాను. మీరు తీసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను సార్. దయించి ఒక్కసారి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇదే నేను మాట్లాడుతున్నాను సార్. మీరు పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. మీకు మరీ నేను ప్లీజ్ రిక్వెస్ట్గా దండం పెట్టి అడుగుతున్నాను. ఒకసారి గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు. రైట్.